తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. పాతబస్తీ స్కూల్లో ఖురాన్ పాఠాల వివాదం తారాస్థాయికి చేరింది. సక్సెస్ స్కూల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. విద్యాశాఖ అధికారులు యాజమాన్యం వివరణ తీసుకున్నారు. టీచర్ను ఇప్పటికే టెర్మినేట్ చేశామని యాజమాన్యం తెలిపింది. విద్యార్థి తండ్రి స్టేట్మెంట్ కూడా చూపిస్తున్నారు. స్కూల్ను ముట్టడించడానికి బీజేపీ ఏబీవీపీ ప్రయత్నిస్తున్నారు. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని తరలించారు. What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi likha tha, strike off kya hai, previous paper mein. I am not going to leave this name. Muttam mujhe kissa. It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. Anything like that? No. Then actually teacher. రాయడమే తప్పు, రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? And here also they have written and they strike it off. In diary it is clearly mentioned that the name is Leon Krishna, and again I personally believe that they deliberately did this. ఈరోజు సక్సెస్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ చిన్నమ్మ సుప్రియ గౌడ్ గారు వాళ్ళ సిస్టర్ కొడుకుని స్కూల్ నుంచి తీసుకురానికి వెళ్ళినప్పుడు స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆ బాబు డైరీ చూస్తే దాంట్లో ఈ ఖురాన్కి సంబంధించిన కంటెంట్ రాసి హోంవర్క్ చేయాలనేది ఇచ్చిన విషయంలో ఆ స్కూల్ యజమాని అడుగుతూ విషయం ఏంటంటే ఇవాళ ఈ స్కూళ్ళల్లో ఎనీ స్కూళ్ళల్లో అంటే రిలీజియస్ ప్రాక్టీస్ చేయవచ్చా? అట్లాంటిది కంటెంట్ ఉంటుందా? వాళ్ళ మీద స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి నిన్న కూడా ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంటే, ఆటో మీద హిందూయిజం గురించి రాస్తే దాని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మరి ఇప్పుడు నేను కన్సర్న్ అథారిటీస్ని ఏమని అడుగుతున్నానంటే ఈ స్కూల్స్ మీద యాక్షన్ తీసుకుంటారా మీరు? ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తారా? ఇప్పుడు చూసినాక వాళ్ళ మీద కేసు పెడతారా? పాతబస్తీ స్కూల్లో ఇటు ఖురాన్ పాఠశాల వివాదం తారాస్థాయికి అయితే చేరింది. సక్సెస్ స్కూల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు కూడా చేపడుతున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇటు సక్సెస్ స్కూల్ కి సంబంధించి చిన్న పిల్లలకి ఖురాన్ పాఠాలు నేర్పిస్తున్నారు, ఇది మ్యాండేటరీ అంటూ కూడా చెబుతున్నారంటూ తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు విద్యాశాఖ తనిఖీలు చేస్తుందా? సో సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ప్రస్తుతం ఆ స్కూల్ దగ్గర విద్యార్థి నేతలు కావచ్చు, అలాగే హిందూ సంఘాలకు సంబంధించి బీజేపీ నేతలు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఇమీడియట్ గా స్కూల్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్స్ అనేవి వినిపిస్తున్నాయి. అయితే సక్సెస్ స్కూల్ యాజమాన్యం మాత్రం చెప్తూ ఉంది, ఎవరైతే ఇక్కడ కల్మా చదవాలంటూ విద్యార్థులకు తెలియజేశారో ఆ టీచర్ ని ఇప్పటికే టెర్మినేట్ చేయడం జరిగింది, విధుల నుంచి తొలగించాము అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక మతానికి సంబంధించినటువంటి విద్యార్థులు చేత మరొక మతానికి సంబంధించినటువంటి ఆ ప్రార్థనా గ్రంథాలను ఎలా చదివిస్తారు, ఇమీడియట్ గా ఈ స్కూల్లో చర్యలు తీసుకోవాలి అంటూ వాళ్ళందరూ డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఆ స్కూల్ కు ఉన్నటువంటి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటిని రద్దు చేసి విద్యాశాఖ చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఇది ఈ క్రమంలోనే విద్యాశాఖ చర్యలు తీసుకునేందుకు కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ స్కూల్ కు సంబంధించి ముఖ్యంగా స్కూల్ లోపల మతపరమైనటువంటి అంశాలు అనేవి జరగకూడదు అనే ప్రధాన నిబంధన ఉన్నప్పటికీ కూడా కొంతమంది టీచర్లు ఇలా ఇతర మతాలకు సంబంధించి వారి యొక్క గ్రంథాలను ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో చదివించడం అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో దీనిపైన చర్యలు తీసుకునేందుకు మరి ఇప్పటికే ఆ స్కూల్ సక్సెస్ స్కూల్ కు సంబంధించినటువంటి యాజమాన్యం టెర్మినేట్ చేశామని చెబుతూ ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకొని స్కూల్ యొక్క పర్మిట్ ను రద్దు చేయాలనే డిమాండ్లను ప్రధానంగా వినిపిస్తూ ప్రస్తుతం అక్కడ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. సుధా. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.